విశ్వాసము లేనివారు చెబుదామా? సంతోషము లేనివారు. హల్లెలూయా. ఒకసారి చేయగలుగుతారా? అంత క్లియర్గా చెప్పినప్పుడు అర్థం అవ్వట్లేదు. దేవుని యొక్క మాటలు ఇంకా కీర్తన గ్రంథము 64వ అధ్యాయము మొదటి భాగం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. నేను మొరపెట్టగా నా మొర ఆలకించుము. కీడు చేయని కుట్ర నుండి దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళా మొదటి చదవడం అదే ముఖ్యం. దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకించుము. ఒక్కసారి దేవుని స్తోత్రం. మన మొర్ర ఎవరు వింటున్నారు? యెహోవా దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన మొర్ర దేవుడైన ఆలకించేవాడున్నాడు, మన మొర్ర అంగీకరించేవాడై ఉన్నాడు, మన మొర్రను దేవుడు ఆయన విజ్ఞాపనించేవాడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చేస్తున్న ప్రతి విజ్ఞాపన కూడా, మనం చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా, నువ్వు చేస్తున్న ప్రతి కన్నీటి ప్రార్థన దేవుడు ఆయన చూస్తున్నవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు చేస్తున్న ప్రతి ప్రార్థనకు సమాధానం ఇస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన సమాధానం కలిగేసేవాడై ఉన్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి విజ్ఞాపన కూడా ఆయన చూసగలిగిన వాడు. దేవుని స్తోత్రం. నీ సహోదరుడా, నీ ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు ప్రతిఫలము దొరకటలేదు, నా దేవుని సన్నిధి దగ్గర ప్రతిఫలము దొరకటలేదు, దేవుని సన్నిధి దేవుడు నాకు ఇవ్వటలేదు అనుకుంటున్నావు సహోదరుడా, సహోదరి. నీ ఖచ్చితంగా మొర్ర పెట్టి నీవు దేవుని సన్నిధిలో అడిగితే, నీ దేవుని సన్నిధిలో మొర్ర పెడితే, దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు విడిస్తే, ఖచ్చితంగా నీ చేసే ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడు ఆయన ఖచ్చితంగా నెరవేర్చేవాడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన సమాధానం ఇచ్చేవాడైనాడు, ఆయన శాంతిని ఇచ్చేవాడైనాడు, నెమ్మది ఇచ్చేవాడైనాడు. ప్రతిది కూడా దేవుడు ఆశ్చర్యకరం చేసేవాడు. సమాధానకరమైన తండ్రి మన మొట్టమొదటి సేవ చెప్పాలంటే దేవుని సమయము మనం కేటాయించే వారిగా ఉండాలి. దేవుని సమయము మనము ఆయనకి సమయం ఇచ్చేవారిగా ఉండాలి. దేవునితో మనము కొనసాగే వారిగా ఉండాలి. దేవుని మాట మనము లోపడే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటున్నావు, ఎప్పుడైతే ఆ రీతిగా నడుస్తున్నావు, ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు నువ్వు కన్నీరు విడుస్తూ దేవునికి సమాధానంతో అడుక్కుంటున్నావు, ఖచ్చితంగా నీకు సమాధానం వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రియమైన మిత్రులారా, ఈరోజు నువ్వే ఏ సమయంలో ఉన్నావు, ఏ రీతిగా ఉంటున్నావు, నీవే తలపు మీద ఉన్నావు, ఏ రీతిగా నీవే ఆలోచన మీద నడుస్తున్నావు, నీవు ఆయన దూరం పెట్టుకుని దేవుని మాటని వింటే సహోదరుడా, సహోదరుడా, ఖచ్చితంగా ప్రతిఫలం చూస్తున్నావు. నీ ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా మొదలుపెట్టి నీ ఆయన వైపు తిరిగి నువ్వు అడిగితే ఖచ్చితంగా. హల్లెలూయా. హల్లెలూయా. సరే, శత్రు భయము నుండి దేవుని స్తోత్ర. మన ప్రాణం కాపాడుతున్నాడు ఆయన. నువ్వు ఒక సమయం నుంచి చనిపోయేటప్పుడు, నువ్వు లేక నీ బాగులేని స్థితిలో ఉన్నప్పుడు, ఒక ఇబ్బందులో ఉన్నప్పుడు, నువ్వు ఎదురు కృంగిపోయే సమయంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన ఏం చేసుకుంటున్నాడంటే బాగు చేసుకునే సమయం వస్తుంది. దేవుని స్తోత్రం. నీ బాగలేకపోతే నీ ప్రార్థన చేసుకో. నీ బాగలేకపోతే, నీ కుటుంబం బాగలేనిపో, నీ భర్త బాగలేనప్పుడు, నీ భార్య బాగలేనప్పుడు నీ ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా
దేవుడు స్వస్థపరిచేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. మనం మొట్టమొదటిగా మనం రక్షించబడడం కాదు, కానీ నీ భర్తను మార్చాలి, నీ భార్యను మార్చాలి, నీ బిడ్డను మార్చాలి, నీ కుటుంబాన్ని మార్చాలి, నీ గ్రామాన్ని మార్చాలి, నీ గ్రామ పెద్దల్ని మార్చాలి. ప్రభు వైపు తిరిగితే ఖచ్చితంగా పరిస్థితులు మార్చేవాడు ఆయన ఒక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ మిత్రులారా, ఎందుకంటే ఒక సమయంలో 2020 సంవత్సరంలో నేను బైక్ మీద వెళుతూ తాడపల్లిగూడెం బైక్ మీద వెళ్తూ, ఎప్పుడు బస్సు జర్నీ చేస్తున్నాను కదా, బైక్ జర్నీ చేయాలి అని ఏం చేశానంటే బైక్ జర్నీతో తాడపల్లిగూడెం వెళ్ళిపోయాం. రాజమండ్రి దాటిన తర్వాత కొవ్వూరు దాటిన తర్వాత కారు ఏం చేశాడంటే